కాని వాళ్ళు, అసలు వేరే లాంగ్వేజెస్లో ఇప్పటివరకు సినిమాలు చేయని బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నారు. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఇమ్రాన్ హాష్మి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీలో ఓమిగా ఆదరగొట్టిన ఇమ్రాన్ అడవిశేష్తో గూఢాచారి 2 చేస్తున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు తన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ ఉన్న అనురాగ్ కశ్యప్ తెలుగులో ఇంట్రెస్టింగ్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అడవిశేష్, మృణాల్ లీడ్ రోల్స్ లో సమ్మర్లో రిలీజ్ అవుతున్న డెకాయిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు అనురాగ్. తన సినిమాలో క్యారెక్టర్సే కాదు, డెకాయిట్ లో కూడా ఇంపాక్ట్ఫుల్ రోల్ చేస్తూ ఉండడంతో డెకాయిట్ మోస్ట్ హ్యాపెనింగ్ అవుతోంది. హీరోలతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగు, హిందీలో ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా సూర్య తెలుగులో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో రవీనా టాండన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ మళ్లీ బిజీ అవుతోంది.